రోజులు కావస్తోంది. 64 రోజులు ముగించినప్పటికీ ఈ రోజు వరకు అన్నిటి విషయంలో మాట్లాడుతుంది, కానీ రేషన్ కార్డుల విషయంలో ఎక్కడ ప్రస్తావించిన దాఖలాలు. మీరు యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డుల అంశం తెర మీద తీసుకొస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా భయపడుతున్నది. పైసలు లేవు కదా, లబ్ధిదారుల సంఖ్య పెరిగితే ఉన్నోళ్ళకే తిప్పల పడుతున్నాం, కొత్తలు మరింత యాడ్ అయితే కనుక ఇలా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నది. కాస్త లేట్ చేసినా పర్వాలేదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూడొచ్చు అనే ఒక ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం కనుక ఉంటే డెఫినెట్గా మీకు ఇబ్బంది కలుగుతుంది. ఏ విషయంలో అయితే మీరు చాలా కీలకంగా బూచి చూపెడుతున్నారో, ఒక తెల్ల రేషన్ కార్డు అంశాన్ని చూపెడుతున్నారో, ఆ తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా పథకాలు ప్రవేశపెడతామంటే ఎవరికే వచ్చేది పథకాలుగా? ఎవరికి వస్తే పథకాలు? సో తెల్ల రేషన్ కార్డు అనే అంశాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకురావాల్సిందే. నేను ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో 15 రోజులుగా ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్కరు కూడా వీటి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. సో వెంటనే యుద్ధ ప్రాతిపదికన తెల్ల రేషన్ కార్డు అనే ఒక అంశాన్ని మీరు కనుక అనౌన్స్ చేయకపోతే ప్రభుత్వం డెఫినెట్గా అబాస్ పాలు కాక తప్పదు. అబాస్ పాలు కావడం కాదు, దానికి డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకత అని తప్పదు. ఏదో సర్వేలలో మాకు 10 సీట్లను వస్తాయని వస్తుంది, 12 సీట్లు వస్తాయని వస్తుంది అంటున్నారు, కానీ అది సైలెంట్ ఓటింగ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరగవచ్చు. సో రేషన్ కార్డు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. రేషన్ కార్డు యుద్ధ ప్రాతిపదికన ఏ రకంగా అయితే కొన్ని అంశాలు మీరు యుద్ధ ప్రాతిపదికన చేపడతామని చెప్పారో అట్లనే యుద్ధ ప్రాతిపదికన ఒక 15-20 రోజుల్లో రేషన్ కార్డు మొత్తం క్లియర్ చేయవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మీకు చాలామంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్ అందరూ కూడా చాలామంది కూడా మీకోసం వాళ్ళు నిజానికి జీతభత్యాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ కనుక టైంలో జీతభత్యాలు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళు మీరు ఇచ్చిన సేవలు వాళ్ళ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించేందుకు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు డెఫినెట్గా మా సేవలు వినియోగిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇస్తూ వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. సో వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇప్పటికి ఏ రకంగా అయితే గృహజ్యోతి విషయంలో మీటర్ రీడింగ్ కార్మికులను, లేకపోతే మళ్ళా గ్యాస్ సిలిండర్ కోసం ఆశా వర్కర్, అంగన్వాడీ టీచర్లను ఉపయోగిస్తున్న ఆ రకంగానే రేషన్ కార్డుల విషయంలో కూడా పరిశీలన జరిపించి ఎక్కడి గ్రామ పంచాయతీలో అక్కడే ఓ ప్రత్యేక టీంలుగా ఏర్పాటు చేసి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రేషన్ కార్డులను ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే అన్నింటికీ సర్వరోగ నివారణ లెక్క రేషన్ కార్డు అనేది ప్రామాణికమైన తర్వాత రేషన్ కార్డు లేకుండా ఏం పథకాలు వస్తాయి, ఏమొస్తాయి? ఇప్పుడు గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఉన్నది, ఎవరికి వస్తుంది? అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుంది. రేషన్ కార్డు లేని పరిస్థితి ఏంది మరి? ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కరెంటు అదొక అంశం ఉన్నది. దాంట్లో కూడా రేషన్ కార్డు అనేది ప్రామాణికం కదా. సో ప్రతిదానికి రేషన్ కార్డు అనే అంశం జోడించినప్పుడు రేషన్ కార్డు అనే ఒక ప్రధానమైన అంశాన్ని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఫిల్ చేయాల్సింది, ఆ సమస్యను తీర్చాల్సింది మొదటగా. ఇక పక్కనే సాగు భూమికే రైతు భరోసా, రైతు రుణమాఫీ తప్పకుండా చేస్తాం. ఇక అమరుల జ్యోతి నూతన సచివాలయ అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలపైన విచారణ. కేసీఆర్ ఇప్పటికే అటు కాళేశ్వరం, ఇటు మిషన్ భగీరథ, ఇటు పలు అంశాల మీద విజిలెన్స్ అధికారులు అంటే ఒక రకంగా దాడి చేస్తుంటే, ఆయన యొక్క చిట్టాను బయట పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటే, గతంలో ప్రభుత్వం చేసే తప్పులకు గాను కేసీఆర్ ఏం చేసిండో తెలియదు, కేసీఆర్ ఏమైనా రాష్ట్రాలు జారీ చేసినో తెలియదు, కానీ పాపం ఈఎన్సీ మురళీధర్ రావును వెంకటేశ్వర్లు వాళ్ళని టర్మినేట్ చేసి పక్కన పెట్టేసారు. అంటే అధికారులు అనేది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా, పబ్లిక్ సర్వెంట్గా మీరున్న రోజులు ప్రభుత్వాలు ఎన్నో మారి ఉంటాయి, కానీ మీరు బేషరత్తుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మాత్రమే చేయాలి తప్ప ఆ రాజకీయాల్లో కనుక మీరు కూడా పావులు గరిపితే, వాళ్ళ యొక్క ఆదేశాలను పాటిస్తే కనుక మోసపోయేది అధికారులే. మొన్న పంజాగుట్ట నగర ప్రజాభవన్ కాడ యాక్సిడెంట్ జరిగింది. ఎమ్మెల్యే కొడుకు ఒక వాహనాన్ని గుద్దిండు. తర్వాత ఏమైంది? వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరు? ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఇద్దరు, అయ్యా కొడుకులు ఇద్దరు పారిపోయారు. కానీ ఇక్కడ వేట ఎవరి మీద పడ్డది? ఇద్దరు సిఐల మీద పడ్డది. అంటే నేనేమంటున్నా అంటే అధికారులు, మీరు అధికారం ఉన్నది కదని చెప్పి ఈ పవర్ని సూపర్స్టిషియస్ పవర్ మాకు ఎవరు లేనటువంటి మాయాజాలం మా చేతిలో ఉన్నదని చెప్పి రాజకీయాలు చెప్పినటువంటి మాటలు కనుక మీరు నమ్మి, రాజకీయ నాయకులు అంటే ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటలు కనుక మీరు నమ్మి వాళ్ళకు అనుగుణంగా కనుక చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఏం కాదు. ఇలా ప్రభుత్వం పోతే మళ్ళీ ప్రతిపక్షంలో ఉంటే మమ్మల్ని కావాలని అణిచివేస్తారని చెప్పి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో, మమ్మల్ని కావాలని టార్గెట్ చేస్తున్నారు, మమ్మల్ని కావాలని మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తారని చెప్తుందో, గట్లనే చెప్తారు తప్ప వాళ్ళని అరెస్ట్ చేయరు. అది కాదు, ఇది పోదు. వాళ్ళు పోయి వీళ్ళు వస్తుంది, ఓడలు పోయి బండ్లు పోయి ఓడలేనట్టుగా మారుతుంది తప్ప అధికారులే ఇక్కడ మోసపోయేది. సో ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ విచారణ చేపడతాం. కేసీఆర్కి మరో ఉచ్చు బిగిసినట్టే చెప్పాలి. అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి, నూతన సచివాలయం విషయంలో కూడా నిర్మాణాల మీద కూడా విచారణ చేపడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇక సాగు చేస్తున్న భూములకు తప్పకుండా రైతు భరోసా పథకాన్ని అందజేస్తామని, దీనిపై పరిమితి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక
అంటే ఇక్కడ అంశం ఏంటంటే సాగు చేస్తున్న ప్రతి భూమికి ఎకరాల్లో ఇక్కడ లిమిట్ లేదట, ఇక 50 ఎకరాలున్నా 100 ఎకరాలున్నా కూడా ఒకవేళ సాగు చేస్తేనే పంట సాయం, ఇక లిమిట్ లేదట, ఎకరాల కొద్దీ లిమిట్ లేదట. సాగు చేసే ప్రతి భూమికి రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇస్తున్నాడు. సో గతంలో మనం ఏం చేసినాం, 5 ఎకరాలకు పెట్టాలి 10 ఎకరాలకు పెట్టాలని డిమాండ్ చేసినాం కదా. సో ఆ డిమాండ్ లేకుండా సాగు చేసే ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఆ కౌలు రైతుల అంశాన్ని తీసుకురావాలి. ఆ సాగు సాయంలో కూడా కౌలు రైతుల అంశాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఏమైపోతుంది, ల్యాండ్ లార్డ్స్ 100 ఎకరాలలో ఏం చేస్తారు, వాళ్ళు సాగు చేస్తారా, పై రైతు దుక్కు దున్ని నాగలి బట్టి ఎద్దు వ్యవసాయం చేస్తారా, చేయరు కదా. సో వాళ్ళు కౌలుకి ఇస్తారు కాబట్టి కౌలు రైతుల అంశాన్ని తెర మీద తీసుకొస్తే కాస్త నిజంగా రైతులకు ఉపయోగపడుతుంది. ఇది కౌలు రైతుల ప్రస్తావన ఎక్కడ కూడా నిన్న బడ్జెట్లో కనవల్లే, కౌలు రైతులకు సంబంధించి ప్రస్తావన ఎక్కడ బడ్జెట్లో కనవల్లే. కానీ ఈసారి కౌలు రైతుల అంశాన్ని తెర మీద తీసుకొస్తేనే నిజమైనటువంటి రైతులకి న్యాయం జరుగుతుంది. లేకపోయినట్లయితే డెఫినెట్గా మళ్ళీ అబాసు పాలు కాక తప్పదు. రైతు భరోసా నిజమైన రైతులకు కాకుండా రైతు ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో భూస్వాములకు పోయే అవకాశం ఉంటుంది. ఇక ఈపీఎఫ్